హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హలో గాయ్, అక్క ఏంటి మమ్మీ ఎవడీడు? An eternity later. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సరదాగా శ్రీదేవితో. ఎవరో చూస్తున్నారా? సో తిను మా అక్క చాలా ఇయర్స్ తర్వాత హైదరాబాద్కి వచ్చిందనమాట. ఇద్దరం ఏంటంటే అసలు ఒక్క దగ్గర ఉండే పర్సన్స్ అయితే అస్సలు కాదు. ఇంకిద్దరం కలిసామంటే అది ఇంకొక ప్రపంచ యుద్ధమే అని చెప్పొచ్చు. అక్క అయితే నాకు చాలా ఇష్టం అనమాట. చెప్పు నిజమే. నేను ఎక్కడ ఉండే అక్కడ ఫుల్ స్మైల్స్ ఉండే అనమాట. నువ్వు ఎంత బాధలో ఉన్నా, ఎంత డిప్రెషన్లో ఉన్నా లైక్ ఆటోమేటిక్గా ఫుల్ కామెడీ చేస్తుంది, ఫుల్ నవ్విస్తుంది అందరినీ. ఈరోజు ఏంటంటే బయటకు వెళ్ళాలి కాబట్టి డాడీని అడిగి 500 తీసుకున్నాం అనమాట. సో ఈ 500లో మేము వెళ్ళి చూసి అండ్ రిటర్న్ కూడా రావాలన్నమాట. సో మా డే అవుట్ ఎలా అవుతుందో మాతో పాటు వీడియోలో చూసేయండి. ఇందుకే మేము ఏ మూవీకి వెళ్దామో చెప్పలేదు కదా. సరదాగా శనివారంతో సరిపోదా శనివారంతో వెళ్తాను. సరిపోదా శనివారం. ఆల్రెడీ మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికి 4-5 డేస్ అవుతుంది. బట్ ఏంటంటే మాకు ఇప్పుడు కుదిరిందనమాట. ఈ వీడియో అయితే చాలా డేస్ అయింది తీసి, బట్ నాకు పోస్ట్ చేయడం కుదరలేదు. ఆల్రెడీ మూవీ నెట్ఫ్లిక్స్లో కూడా వచ్చేసింది, మీరందరు కూడా చూసే ఉంటారు. ఇంకా మేమైతే మాకు దగ్గరలో ఉన్న జ్యోతి థియేటర్కి అయితే వచ్చేసాం. ఇంకా మూవీకి వచ్చామంటే పాప్కార్న్ మాత్రం పక్కా తీసుకోవాలి కాబట్టి పాప్కార్న్ తీసుకోవడానికి అయితే వచ్చేసాం. ఇంకా కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. ఇదే 100 రూపీస్తో బయట బండి మీద 10 పాప్కార్న్ ప్యాకెట్స్ వస్తాయి. ఏంటో థియేటర్లో ఏమైనా తినాలి అంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇలాంటప్పుడే అనిపిస్తూ ఉంటుంది బయట ఫుడ్ కూడా అలా ఉంటే బాగుండేది అని. మీరు ఎప్పుడైనా తెలియకుండా థియేటర్లోకి ఫుడ్ తీసుకొని వెళ్ళారా? తీసుకొని వెళ్తే ఎలా తీసుకొని వెళ్ళారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మేమైతే పాప్కార్న్ తీసుకొని వచ్చేసాం. ఇంకా పాప్కార్న్ తింటూ మూవీని అయితే ఎంజాయ్ చేసేసాం. ఎట్లా అనిపించింది మూవీ? బోర్ కొట్టింది, బ్యాగ్ అనిపించింది ఫుల్. ఇంకా మూవీ కంప్లీట్ చేసుకొని బయటకు రాగానే థియేటర్ ముందే పానీపూరి బండి అయితే కనిపించింది. ఇంకా పానీపూరి అంటే మా అక్కకు చాలా ఇష్టం, డైలీ తినమన్నా తింటుంది, అంత ఇష్టం తనకు పానీపూరి అంటే. అండ్ క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. ఇంకా వేడివేడిగా పానీపూరి అయితే తినేసాం. ఇంకా పానీపూరి టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ మీలో ఎవరైనా పానీపూరి లవర్స్ ఉంటే ఒక లైక్ వేసేసుకోండి. మూవీ విషయానికి వస్తే మూవీ అయితే నచ్చింది. మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈరోజు అయితే మేము మంచిగా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాం. ఇంకా తనతో డే మొత్తం స్పెండ్ చేసినా అసలు టైమే తెలీదు. నేనైతే చాలా హ్యాపీగా ఉంటా, ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది. అండ్ చాలా ఫన్నీ క్యాండిడేట్ మా అక్క అయితే. ఇంకా సడన్గా ఫుల్ వర్షం పడడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేమైతే ఆటో బుక్ చేసేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.